బీహార్ బీటీ యాక్ట్ 1949 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బోధన్ పట్టణంలో బౌద్ధ భిక్షులు సంఘ నాయకులు మంగళవారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అచ్చన్నల్లి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో భిక్షు బుద్ధఘోష్ మాట్లాడుతూ బోధ్గయ బుద్ధుని జ్ఞానోదయ భూమిగా గుర్తింపు పొందిన అక్కడ బౌద్ధులకు పూర్తి హక్కులు లేకపోవడం అన్యాయమని, బీటీ యాక్ట్ 1949 ప్రకారం మహాబోధి ట్రస్ట్ బోర్డులో బౌద్ధులకు మెజారిటీ ఉండకూడదన్న నిబంధన ధార్మిక స్వాతంత్రానికి విరుద్ధమని అన్నారు. ఈ చట్ట రద్దు కోసం దేశవ్యాప్తంగా మహాబోధి విముక్త ఉద్యమం కొనసాగుతోందని, జూలై 21 నుంచి 10 రోజుల శ్రావణీర్ శిబిరాలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణానికి రావడం జరిగింది. అయితే మహాబోధి మహావిహార్ ఏదైతే బీటీఎంసీ యాక్ట్, బుద్ధిస్ట్ బోధ్గయ టెంపుల్ మేనేజ్మెంట్ యాక్ట్, ఇదొక అనైతిక చట్టం వల్ల ఈ అనైతిక చట్టం తెచ్చి ఆ బౌద్ధులను మెజారిటీ లేకుండా ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టం వల్ల మహాబోధి మహావిహార్ బౌద్ధుల చేతులు లేదు, గమనించాలి. ఈ యొక్క ఉద్యమం మా యొక్క హక్కుల కోసం. మహాబోధి మహావిహార్ బౌద్ధులకు చెందాలా, ఖచ్చితంగా న్యాచురల్గా కదా సార్, అది బౌద్ధులది, దానికి ప్రశ్నే లేదు. ఆ మహాబోధి మహావిహార్ అనైతిక చట్టాన్ని ఎత్తివేసి ఆ మహాబోధి మహావిహార్ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ మొత్తాన్ని బౌద్ధులచే నింపి మహాబోధి మహావిహార్ బౌద్ధులకు అప్పచెప్పాలి. ఇది ఉద్యమం కాదు, ఇది ఏదో మేము అడుక్కోవడం కాదు, అది సాధారణ హక్కు. ఆర్టికల్ ఏదైతే రాజ్యాంగం అమలు కాకముందు 1949లో ఈ యాక్ట్ అనేది పెట్టారు. అయితే రాజ్యాంగం అమలైనాక ప్రాథమిక హక్కులను భంగం కలిగించే ఎటువంటి యాక్ట్ అయినా కూడా రద్దవ్వాలి. కానీ ఆ యాక్ట్ అనేది రద్దు కాకుండా ఇప్పటికీ బీహార్ ప్రభుత్వం మన యాక్ట్ని కంటిన్యూ చేస్తుంది. అయితే ఇలాగైతే ఈ ప్రాథమిక హక్కులను భంగం కలిగించే ఆర్టికల్ 13 ప్రకారం అన్ని పాత యాక్ట్ ఏదైనా కానివ్వండి అవన్నీ రద్దు కావాలి. అదైతే ఇప్పుడు బీటీఎంసీ యాక్ట్ ఏదైతే ప్రస్తుతానికి నడుస్తుందో దాన్ని రద్దు చేయాలి. బీహార్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దాన్ని రద్దు చేసి మా మహాబోధి మహావిహార్ మాకు అందించాలి. అదే మా ముఖ్యమైన డిమాండ్. జై భీమ్, నమో బుద్ధాయ. क्योंकि हमारे जो तथागत बुद्ध ने हमें आदेश दिया है कि जो भी चीज़ करना है शांति से करना है, तो ये 135 साल का जो आंदोलन है, 135 ईयर्स ओल्ड है, ये पुराना है, ये आंदोलन चालू है। अनागरिक 1891 से चालू है ये आंदोलन। यानी बौद्धों के हाथों में जो विहार है, बीटीएमसी जो है, मतलब बुद्धिस्ट टेम्पल मैनेजमेंट एक्ट, बुद्धिस्ट टेम्पल मैनेजमेंट एक्ट, वो 1949 में तैयार हुआ। तो इससे पहले अनागरिक धम्मपाल जी ने शुरू किए। उसके बाद 1933 तक ये आंदोलन चला। उसके बाद वो श्रीलंका से आए हुए, ये श्रीलंका से आए हुए थे। दूसरे मसीहा आए हैं हमारे दूसरे जो आदरणीय भक्ति सुरेश जापान से आए, उन्होंने 1992 से चालू की थी। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.